హాయ్ హలో అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. వేసవిలో ఒంటికి చలవ చేసి గంగవల్లి ఆకుకూరతో ఆ గంగవల్లి ఆకుకూర పప్పును ఎలా చేయాలో చూసేద్దాము. ఇది మనము నార్మల్గా వేరే పప్పులతో కాకుండా ఒంటికి చలవ చేసే పెసరపప్పుతో ఈ గంగవల్లి ఆకుకూర కాంబినేషన్లో పప్పు చేయబోతున్నాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అది కూడా కుక్కర్లో మనం డైరెక్ట్గా చేసేయచ్చు. దీనికోసం ముందుగా ఒక 2 నుంచి 3 కట్టల వరకు గంగవల్లి ఆకుకూరను తీసేసుకుని ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. కాండాల కన్నా కిందికి అంటే వేర్ల భాగంలో అస్సలు కట్ చేయొద్దండి, ఎందుకంటే ఇసుక అనేది చాలా ఉంటుంది. ఇలా చూస్తున్న విధంగా తీసేసుకుని కట్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా నాననివ్వాలి. అలా అయితే ఏదైనా ఇసుక కానీ ఏదైనా డస్ట్ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. ఒక 2-3 సార్లు ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా చిలకరించుకుంటూ ఈ ఆకులను తీసేసుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకుని చక్కగా కడిగేసి తీసేసుకుందాము. ఇలా పెసరపప్పును కడిగి తీసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్, అంటే ఈ పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ పోసేసి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన ఉల్లిపాయలు ఒక కప్పు వరకు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక టమాటాను కూడా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గంగవల్లి ఆకుకూరను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 2 చింతపండు రెక్కలను వేసేసుకుందాము. తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుని తర్వాత ఎయిర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము పప్పు గుత్తితో రుబ్బకపోయినా ఇలా స్పూన్తో అయినా ప్రెస్ చేసి మనం మెత్తగా రుబ్బుకోవచ్చండి. అలాగే పప్పు గుత్తితో 1 నిమిషం పాటు ఇలా రుబ్బితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రుద్దుకున్నాక దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని పోసేసుకుంటే సరిపోతుంది. తర్వాత చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పప్పును మనము ఎక్కువగా రుద్దకూడదండి, మరి ఎక్కువగా రుబ్బినట్టయితే పప్పు అనేది పిండి అయిపోతుంది. అలా అయితే మనకి పప్పు టేస్ట్ అనేది చక్కగా రాదు. ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీలో మనము రుద్దుకోవాలి. పప్పు చక్కగా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు పప్పును పోపు పెట్టడానికి స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి, వెల్లుల్లిని పొట్టుతో పాటు అలాగే వేస్తున్నానండి. నార్మల్గా కాస్త క్రష్ చేసేసి ఇలా వేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ ఇక్కడ మనము వెల్లుల్లి వేసాం కదా, ఇక్కడ తక్కువ క్వాంటిటీలో తీసేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు కలిపేసి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఇంగువ అలాగే కరివేపాకును కూడా వేసుకొని మంటని చిన్న సెగ మీద ఉంచేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము రుబ్బి పెట్టుకున్న ఈ పెసరపప్పు గంగవల్లి ఆకుకూర పప్పు మిశ్రమాన్ని వేసేసుకుని మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో మనము సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అదే చక్కగా మనకి స్పైస్ అనేది వచ్చేస్తుంది. లేదు ఇంకాస్త స్పైసీనెస్ కావాలంటే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్నైనా లేదా పచ్చిమిర్చి పేస్ట్నైనా ఒక 1/4 టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ స్పైసీనెస్ అనేది సరిపోయిందండి. ఇలా పప్పు అనేది చక్కగా మనకి ఇలా కుక్ అయిన తర్వాత మంటని చిన్న సెగ మీద పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు పప్పును చక్కగా మరిగించుకోవాలి. ఇలా మనకు పప్పు అనేది ఇలా మసిలినట్టయితే ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. పప్పు కూడా టేస్ట్ చాలా వస్తుంది. వెంబటే ఆఫ్ చేయకుండా ఇక్కడ చూసిన విధంగా ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరగనించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విడివిడిగా పప్పును సర్వ్ చేసుకోవడమే. అన్నం, చపాతీ, జొన్న రొట్టె దేంట్లోకైనా భలే రుచిగా ఉంటుందండి. మరి వేసవిలో ఒంటికి చలువ చేసే పెసరపప్పుతో అదేవిధంగా గంగవల్లి ఆకుకూరతో పప్పు ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా రెగ్యులర్గా ఇలానే చేస్తారా? మరి మీరు చేస్తే మీకు ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్కి డూ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.